చర్చ ఆరంభమైంది. ఎప్పుడైనా సరే స్మూత్‌గా అలా అంటించి నిదానంగా జనంలో చర్చ రేకెత్తిచ్చి ఆ తర్వాత అకస్మాత్తుగా రంగంలోకి దిగడం నరేంద్ర మోడీ నైజం. యూసీసీ, సీఏఏ, వక్ఫ్ చట్టం, కాశ్మీర్ చట్టం ఏదైతే ఆర్టికల్ 370 రద్దు ఎక్కడా తగ్గల. అయోధ్య రామ మందిరం దగ్గర నుంచి ఏదైతే ఎస్సీ వర్గీకరణ దాకా తను చెయ్యాలి అనుకుంటే చేస్తాడు. ముందు ప్రచారంలో ప్రారంభిస్తారు, అది నిదానంగా టాక్లోకి వెళ్తుంది, ఆ తర్వాతన ఆ చర్యలోకి దిగుతాడు. ఇప్పుడు ఇక పీఓకే భారత్లో కలవడం ఖాయం. ఏడాదా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ అన్నదే మనం సిద్ధం కావాలి. ఆల్రెడీ తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక గేమ్ బిగిన్ చేసేశారు. పీఓకేలో ఇండియన్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్, అక్కడ పాకిస్తాన్లో ఉంటే నాశనం అవుతున్నాం, పాకిస్తాన్ వల్ల దెబ్బతింటున్నాం, అదే భారత్లో ఉంటే బాగుంటుంది అనేటటువంటి ప్రచారాన్ని అక్కడ తీసుకొచ్చారు. దానికి సైమల్టేనియస్గా ఇక్కడ సహజ వనరులు, సామాజిక అభివృద్ధి చేసుకొచ్చారు. అక్కడికి ఆ చర్చ వెళ్ళేలా చేశారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాతన కోట్లాది మంది సందర్శకులు వెళ్ళేలా చేయడంతో దాని ద్వారా ఉద్యోగోపాధి అవకాశాలు పెరగడంతో అక్కడి నుంచి ప్రచారం అవతలకు వెళ్ళింది. దాంతో అక్కడే తిరుగుబాట్లైనవి. అక్కడేమో కరెంట్ ఛార్జీలు ఎక్కువ పీఓకేకి, అట్లాగే ధరలు ఎక్కువ పీఓకేలో, అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండవు, చాలా నరకం చూపెడతారు అక్కడ. అక్కడ పీఓకే ప్రజలకు అదిగో చూసారా, అదే కాశ్మీర్లో అయితే మన వాళ్ళకి ఫుల్ పండగండి, పీఓకేలో మన దారిద్ర్యం ఎట్లుంది అజాద్ కాశ్మీర్లోనే అనేటటువంటిది అక్కడ మౌత్ పబ్లిసిటీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేశారు. వాళ్ళు చివరికి ఉద్యమాలు చేశారు. అది తట్టుకోలేక చచ్చిపోయింది పాకిస్తాన్. అలాగే భారత్లో కలపాలన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి చాప కింద నీరులో వెళ్తుంది. రెండోది, ఇప్పుడు ఎట్లయితే ఆర్టికల్ 370 రద్దు తరహాలోనే భవిష్యత్తులో పీఓకేని భారత్లో విలీనం చేసుకుంటున్నామనే చట్టం తీసుకొచ్చేస్తారు, వాళ్ళంతట వాళ్ళుగా వస్తాయి. లేదు, ఎవరైతే భారత్కి వ్యతిరేకంగా ఉండే పీఓకేలోని వాళ్ళని అవతలకి తరిమేసే చర్యలు అనుకూలంగా ఉండే వాళ్ళతో చేపిస్తారు. ఆ తర్వాత నిదానంగా ఇక్కడ కలుపుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో నాకు అనిపిస్తోంది, జరుగుతున్న పరిణామాలు ఇంతకుముందు అయోధ్య ఫస్ట్ చర్చ అట్లట్ల వచ్చింది, ఆ తర్వాత కోర్టు తీర్పు, ఆ తర్వాత నిర్మాణం, సిఏఏ మొదటి చర్చ, ఆ తర్వాత నిదానంగా అమలు. ఇట్లాంటి దశలో చూస్తే ఇప్పుడు పీఓజేకే పీఓకే 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 అనే పదే పదే పదం వాడుతున్నారు. పీఓకే పదం వాడటం ప్రారంభించి చర్చకు తెస్తున్నారు. నిన్న పాకిస్తాన్కి చెప్పారు, అమెరికాకి చెప్పారు. చర్చలు అంటే పీఓకే గురించి చర్చించుకుందాం, ఉగ్రవాదం ధ్వంసం గురించి చర్చించుకుందాం. అట్లాగే ఇవాళ మళ్ళీ వాయుసేన చర్చలో మాట్లాడుతున్నారు. విదేశాంగ శాఖ కూడా అదే ముక్క చెప్తుంది. పదే పదే పీఓకే 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 అనే మాట తీసుకురావడం ద్వారా వాళ్ళు కాశ్మీర్ అనే టాపిక్ లేకుండా చేశారు. అట్లాగే పీఓకే వైపుగా వెళ్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే కనబడుతుంది.